దావీదు కీర్తన 121:5 యెహోవాయే నిన్ను కాపాడేవాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితంలో దేవుడు తనను కాపాడుచున్నాడు. కాపాడేటువంటి దేవుడు ఆయన కనిపించడు కానీ నన్ను కాపాడతాడు. అలసిన నా శరీరానికి, కృంగిపోయిన నా జీవితానికి ఒక చెట్టు నీడగా ఉండి ఎలాగో ఉపశమనము కలిగిస్తుందో ఆయన దక్షిణ హస్తము నాకు ఒక నీడగా ఉంటుంది. ఆయన కుడి హస్తము నన్ను కాపాడుతుంది, రక్షిస్తుంది అన్నటువంటి మాటలను మనం చూస్తున్నాం. నిజమే, దావీదు కీర్తనాకారుడు 57వ కీర్తనలో అంటాడు 2వ వచనములో, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. అనగా దేవుడు నీ కార్యము, అనగా నీవు మొరపెట్టిన మొరను, నీ బాధను, నీ కష్టమును ఎవరో తీర్చలేని నీ సంకటములన్నిటిని కూడా ఆయన నిన్ను దాని నుండి విడుదల కలిగించి కాపాడేటువంటి దేవుడు. ఆయన కనిపించడు గాని కాపాడతాడు. ఆయనను నీవు ప్రార్థించినప్పుడు నీ మొరను విని ఆయన కాపాడేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నీవు కూడా దేవుని ప్రార్థిస్తున్నావా? నీ కార్యము సఫలము చేయవలనని దేవుని వేడుకుంటున్నావా? నీ సమస్యను తీర్చమని దేవుని వేడుకుంటున్నావా? నీ సమస్యకు పరిష్కారం కావాలని దేవుని వేడుకుంటున్నావా? ఆయన నువ్వు ప్రార్థించినప్పుడు నిన్ను కాపాడేటువంటి దేవుడు కనిపించకుండానే నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో సమయం ముందు కార్యం చేయబోతున్నాడు. నమ్ముచున్నావా? విశ్వసిస్తున్నావా? నమ్మిన ఎడల దేవుని మహిమను నీవు చూడగలవు. ఆ మహిమతో దేవుడు నిన్ను ఆశీర్వదించి తన కృపలో బలపరిచి ఆయన కనిపించకుండానే గొప్ప కార్యము మీ జీవితంలో చేయునుగాక.